ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లోనే బాధితులను కాపాడుదామని చెప్పి మంత్రి దామోదర్ రాజనరసింహ గారు చెప్తా ఉన్నారు. ఎస్, మీరు తీసుకున్న ఇనిషియేటివ్ ఏదైతే ఉందో మంచిగా ఉన్నది, మీ ఆలోచన కూడా బాగుంది. ఏంటంటే ఎక్కడైనా కూడా రోడ్డు ప్రమాదం జరిగింది అనుకోండి, వెంటనే అంబులెన్స్లు కూడా ఆడికి వచ్చేటట్టుగా వాళ్ళందరినీ కూడా కాపాడే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి దామోదర్ రాజనరసింహ గారు మరి మాట్లాడిండ్రు. దీనికి సంబంధించి ఇదంతా బాగానే ఉన్నది. అసలు ఈ ముచ్చట యుద్ధం ఇది చూసినాక ఒక్కసారి మనం రోడ్ల గురించి కూడా మాట్లాడుకుందాం. మన యాక్సిడెంట్లు ఎందుకు అవుతా ఉన్నాయి అంటే కొన్ని ఏంటంటే మన తప్పుల వల్ల, మనం ఓవర్ స్పీడ్గా పోవడమో దానివల్ల జరుగుతూ ఉంటాయి. ఇంకొన్ని ఏంటంటే మన సరౌండింగ్స్ కరెక్ట్గా లేక, రోడ్డులు కరెక్ట్గా లేక దానివల్ల కూడా జరుగుతూ ఉన్నాయి కదా. మరి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు జరుగుతున్నాయి అసలు ఏందనేది కూడా చూడాలి కదా. మరి దీనికి సంబంధించి రోడ్డు ప్రమాద బాధితులను రక్షించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర పరిస్థితిలో బాధితులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించి ట్రామా కేర్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని మంత్రి చెప్పుకొచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ కొండాపూర్లో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ని నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే గాంధీతో కలిసి మంత్రి రాజనరసింహ శంకుస్థాపన చేసిండ్రు. ఈ సందర్భంగా మంత్రి రాజనరసింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను తక్షణమే ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడేందుకు ముమ్మరం ఏర్పాట్లు చేస్తున్నాం. ఇందుకు రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ రాష్ట్ర రహదారుల వెంబడి అవసరమైన అన్ని వసతులను 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. రోడ్డు ప్రమాదం, ఇతర అత్యవసర పరిస్థితుల్లో 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకునేలా ఎమర్జెన్సీ రెస్పాన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. అందులో భాగంగా 108 అంబులెన్స్ల సంఖ్య పెంచుతున్నామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 31 క్రిటికల్ కేర్ బ్లాక్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పిండ్రు. నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, నారాయణపేట, ఆదిలాబాద్ క్రిటికల్ కేర్ బ్లాక్లను ఇప్పటికే ప్రారంభించుకున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి ఎంత విడుదల చేస్తున్నారు ఏందని చెప్పి బాగానే ఉంది మంత్రి గారు. ఇదంతా బాగానే ఉన్నది, ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళకి యాక్సిడెంట్స్ అనేది అయితే కామన్, అది మన తప్పుల వల్ల అయితే కొన్ని కారణాల వల్ల కూడా జరుగుతాయి. మీరు దాన్ని వెంటనే క్యూర్ చేయాలి, వాళ్ళకు ఎట్లాంటి ఇబ్బందులు కాకుండా చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు. బాగానే ఉంది, దేని గురించి ఏం తప్పు అనట్లేదు, మంచిదే. కానీ ఒక్కసారి దీనిపైన కూడా గురించి ఆలోచించండి. ఏంటంటే మరి ఈ రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? కొంత ఏంటంటే రోడ్లు కరెక్ట్గా లేక బైక్ వాళ్ళందరికీ మెయిన్ ఇబ్బంది. కార్లకి ఏం కాదు, గుంటలలో పోయినా ఏడవైనా కూడా వాళ్ళకి ఏం కాదు. ఎక్కువ డ్యామేజ్ 2 వీలర్ వాళ్ళకే జరుగుతుంది. చిన్న గుంటలలో వాళ్ళకు రోడ్లు ఎక్కడున్నాయి ఏందని కరెక్ట్గా తెలవక గుంటలలో పడి కింద పడి మేజర్ యాక్సిడెంట్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కరెక్ట్గా ట్రాఫిక్ సిగ్నల్స్ ఏంటంటే ఒక్కొక్కసారి కరెక్ట్గా పని చేయట్లేదు. ఇంకా యూటర్న్స్ దగ్గర కరెక్ట్ సింబల్స్ లేక, స్పీడ్ బ్రేకర్స్ ఎక్కడ ఉన్నాయో తెలవక, ఇట్లాంటి వాటి వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. దీనిపైన కూడా ఒక్కసారి మీరు దృష్టి పెట్టండి. దీనిపైన కూడా ఒకసారి దృష్టి పెడితే జనాలకే మంచి జరుగుతుంది దానివల్ల కూడా. అప్పుడు ఏంటంటే మీరు ఏదైతే దీన్ని తీసుకొచ్చుకున్నారో దీంట్లో ఆల్మోస్ట్ మొత్తం తగ్గదని కాదు, కొంచెం శాతం వరకు కాపాడినట్లు కూడా అవుతుంది. అట్లా కూడా కాపాడినట్లయితుంది, అంటే కొన్ని యాక్సిడెంట్స్ని కూడా తగ్గించినట్లయితుంది. ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే జనాల దగ్గరికి రండి, వాళ్ళని అవగాహన చేయండి, నిమ్మలంగా నడపండి అని చెప్పండి, ట్రాఫిక్ రూల్స్ని పాటించండి అని చెప్పండి. వాటన్నిటిని కూడా కరెక్ట్గా చేసుకుంటే కొన్ని యాక్సిడెంట్స్ తగ్గే అవకాశం ఉందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇది దానిపైన కూడా గురించి ఒక్కసారి ఆలోచించి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి, అట్లనే రవాణా శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తే బాగుంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కామెంట్లో తెలపండి.